సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్య మారన్ వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందంటూ ఇప్పటివరకు రూమర్సే. బట్ వాళ్ళ పెదనాన్నగారు వీళ్ళ స్నేహితులు మాత్రమే కాదు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇదొక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. 2 బిగ్ ఫ్యామిలీస్ పెళ్లి అంటే సెలబ్రిటీస్ కదా వీళ్ళందరూ. ఏమంటారు? అంటే వైజీ మహేంద్రన్ గారు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు ఒక ఇంటర్వ్యూలో. హ్మ్. అవును, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, నాకు తెలుసు అని చెప్పాడు ఆయన. ఆయన సీనియర్ నటుడు. అలాగే ఆ అమ్మాయి కుటుంబానికి కూడా సినిమా పరిశ్రమతో మంచి పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు, సినిమాలు తీస్తున్నారు. రజనీకాంత్తో చాలా సినిమాలు తీశారు. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్న జైలర్ 2 కూడా వాళ్ళదే. హ్మ్. ఇలా అది రాజకీయ సంబంధాలు కూడా బలంగా ఉన్నటువంటి కుటుంబం. కళానిధి మారన్ కుమార్తె ఈవిడ. దయానిధి మారన్ ఆ లెగసీ ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అలాగే టెలికాం మినిస్టర్గా ఉన్నటువంటి ఆ రోజుల్లో 2G స్పెక్ట్రమ్ స్కామ్లో గొడవైనటువంటి వారు కూడా ఈ కుటుంబానికి చెందినవారే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే క్రీడా ప్రపంచంలో వాళ్ళు ఐపీఎల్ ఒక టీం లీడ్ చేస్తున్నారు. ఆ టీం మేనేజర్గా వ్యవహరిస్తున్నారు వీరు. ఈ అమ్మాయి, ఈ కావ్య వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇది కూడా మెన్షన్ చేశాడు మహేంద్రన్. ఆయన ఏమంటాడంటే, ఇంత పెద్ద టీంని మెయింటైన్ చేస్తోంది ఆవిడ, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఇతని జీవితాన్ని కూడా బాగా నడుపుతుంది అని నేను నమ్ముతున్నాను అన్నాడు ఆ ఇంటర్వ్యూలో. కాబట్టి దీని మీద అంటే ఇంతకు ముందు కూడా ఈ పుకారు వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు, రకరకాల చోట్ల కనిపిస్తున్నారు, కాబట్టి ఏదో జరుగుతోంది, వీళ్ళు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అని మీడియా చెప్పినప్పుడు ఆయన ఖండించాడు దాన్ని. ఎవరు? అనిరుద్ ఖండించాడు. ఇలాంటి వార్తలు సర్క్యులేట్ చేయకండి దయచేసి అని చెప్పాడు. తీరా ఇప్పుడు వారికి బంధువు, సమీప బంధువు మాత్రమే కాదు, ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో అతనికి గైడ్ అనుకోదగినటువంటి వైజీ మహేంద్రన్ గారు స్వయంగా మైక్ ముందు నిలబడి ఆ మాట చెప్పేశాడు. అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఖండించే పరిస్థితి కాదు. రెండోది, ఈ వివాహం కూడా చాలా బిగ్ స్కేల్లో జరగబోతోంది. ఇది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా నిర్వహించాలని అనుకుంటున్నారు వారు. ఆ కుటుంబానికి చెందినవారు, మారన్ కుటుంబానికి చెందినవారు వారి స్థాయికి తగ్గ పద్ధతిలో పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఇంకొక వార్త. అయితే అనిరుద్ధ్ మీద రకరకాల విమర్శలు అనండి, లేకపోతే పుకార్లు అనండి ఉన్నాయి బయట. ఈ నేపథ్యంలో ఇతనితో ఆ అమ్మాయి వివాహం సక్రమంగా వెడుతుందా, లేకపోతే మళ్ళీ ఒక వివాదాస్పదంగా మారుతుందా, ఈ డెసిషన్ వైజ్ డెసిషనా కాదా అనే దాని మీద కూడా ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. అంటే సెలబ్రిటీల జీవితాలు రోడ్డు మీదే ఉంటాయి అనేది వాస్తవం. అంటే అద్దాల మేడతో పోల్చాడు ఒకసారి ఎప్పుడో దాసరి గారు. లోపల ఏం జరుగుతున్నా ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది అనే స్పృహతో వ్యవహరించాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి అనిరుద్ధ్ జీవితంలో ఏమేమి ఉన్నాయనేది ప్రపంచానికి పుకార్ల రూపంలో తెలిసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక నిజం అనేది మీడియా ఆధారంగా నిర్ధారించడం కష్టం. అంటే సోషల్ మీడియాలో ఒక మనిషి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎవరైతే ఆ వార్త రాశాడో వాళ్ళు చూసిన కోణంలోనే దాన్ని విశ్లేషించుకుంటూ పెడతారు తప్ప అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. ఎవరైనా ఒక అమ్మాయితో దగ్గరగా సన్నిహితంగా ఉంటే వాళ్ళ మధ్య ఏదో ఉంది అని రాసేయటం అనేది ప్రోగ్రామ్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పుకార్లు నమ్మేవాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. అలా ఇప్పుడు అనిరుద్ధ్ మీద ఉన్నటువంటి పుకార్లు, ఆవిడ మీద ఉన్నటువంటి పుకార్లు, వీటన్నిటినీ ఒక చోటకు తీసుకొచ్చి ఇతనికి ఆ అమ్మాయి తగిందా, లేకపోతే ఆ అమ్మాయికి ఇతను తగినవాడా, వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, కలిసి ఎంతకాలం ఉంటారు అని సిద్ధాంతాలు చెప్పి ఇక్కడ మనకి ఒక ఎక్స్పైరీ డేట్ చెప్పేటువంటి జ్యోతిష్యరత్న ఒక ఆయన ఉన్నాడు తెలుగు సమాజంలో. ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు ఫలానా టైంలో విడిపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఒక బాంబు బ్లాస్ట్ చేస్తాడు ఈయన. ఆ పద్ధతిలో కొంతమంది సైద్ధాంతికంగా నిపుణులము అని చెప్పుకుంటారు. అంటే సోషల్ మీడియా అధ్యయనం చేసి ఒక అభిప్రాయ ప్రకటన చేయగలము అనుకుంటున్న వాళ్ళు దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
హ్మ్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఈ అన్ని విషయాలకు సంబంధించిన డిస్కషన్స్ ఎప్పుడో జరిగి ఉండొచ్చు. అంటే అనిరుద్ గారికి సంబంధించి మనం ఏం కొత్తగా కావాలనో వండి వార్చిన న్యూస్ కూడా కాదు. చాలా రూమర్స్ చాలా మంది హీరోయిన్స్‌తో చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఆయనకుండింది అంటూ చాలా మందితో ఆయన పైన రూమర్స్ ఉన్నాయి. ఉన్నాయి. అదే చెప్తోంది. ఈ రూమర్స్ అన్నీ ఎవరు వండారో ఎవరికీ తెలీదు. రూమరా కాదా? అది నిజమో కాదో కూడా ఎవరికీ తెలీదు. అంటే కొన్ని ఫోటోసో, కొన్ని ఉన్నా వీడియోసో ఉండి ఉండవచ్చు బయటకొచ్చినప్పుడు గాక. ఉన్నా ఉండి ఉండవచ్చు గాక. ఉన్నప్పటికీ ఈ విషయాలు ఆవిడకి తెలియకుండా ఉండవు గదా! మన వరకు వచ్చిందంటే వాళ్ళ వరకు ఎందుకు ఆవిడకి తెలీదు? తెలిసే ఉంటుంది. దానికి సంబంధించిన కాన్వర్జేషన్ జరుపుకునే ఉంటారు వాళ్ళు. మీరు కాషన్ చెప్తే తప్ప తెలుసుకోలేనంత అమాయకత్వంలో ఉండరు. అందుకని అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ఏర్పడిన రిలేషను దాని తాలూకా అది ఎంతకాలం నిలబడుతుంది అనేది ఎవరు జడ్జి చేయక్కర్లేదు. అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం పూర్తి స్థాయిలో. ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం ఉండరు. దానివల్ల సమాజానికి ఒనగూడేదేమీ లేదు. హ్మ్. అయితే అతను క్రియేటివ్ జీనియస్ అనేది ఒక మ్యూజిక్ ఏరియాలో ఉన్నాడు అతను. ఆ అమ్మాయి ఒక వ్యాపార కుటుంబంలో ఉంది. ఈ 2 వీళ్ళిద్దరూ కలిస్తే పైగా వాళ్ళు సినిమాలతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబానికి చెందినవాళ్ళు. అందుకని వాళ్ళకి ఆ లింక్స్ కూడా బానే ఉన్నాయి. ఆ లింక్స్ బానే ఉన్నాయి. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాలో కూడా ఉన్నారు. సన్ నెట్‌వర్క్ అంటే చిన్న విషయం కాదు. కనుక ఇతనితో సంబంధం వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద ఇబ్బందికరంగా అనిపించి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళటమే బెటర్ అనుకుని ఉంటారు. ఇది కుటుంబ పరంగా జరుగుతున్నటువంటి వివాహమే. డెస్టినేషన్ వెడ్డింగు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ అందరికీ తెలుసు. పైగా వాళ్ళు స్వయంగా మీడియాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా లోతులు తెలుసు. వాళ్ళు ఇంకా ప్రోబ్ చేయగలరు. అతనేమిటి అసలు అతను పుట్టిన క్షణం నుంచి ఏ పనులు చేసేవాడో కూడా వాళ్ళు డేటా తీయగలరు. తీయగలరు. కాబట్టి ఇదేదో ఎవరో చెప్తే ఏదో జరుగుతుంది అనేది కాదు. అసలు ఆ లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఎవరికీ లేదు. వాళ్ళ జీవితం, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. వాళ్ళ సుఖాలు లాగే. కాబట్టి జడ్జిమెంట్లు పాస్ చేయడం తప్పు ఎవరైనా గాని. జడ్జిమెంట్లు అనవసరం. ఒక జంట కలవబోతోంది. వాళ్ళు హ్యాపీగా జీవించాలి అని కోరుకోవడం వరకు పర్వాలేదు గానీ, అంటే ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉన్నారు. ఆ మాట ఆయన కూడా చెప్పాడు. హ్మ్. మహేంద్రన్ గారు కూడా చెప్పాడు ఆ మాట. చెప్పి పోనీ ఇంతకాలానికైనా వాళ్ళిద్దరూ ఓ చోటకి చేరుతున్నారు. దాన్ని చూసి ఆనందించండి అన్నాడాయన. అంతే. అంతకు మించి చెప్పటానికి ఏం లేదు ఈ విషయంలో. వైజీ మహేంద్రన్ చాలా ఆయన అద్భుతమైన నటుడు. పైగా తమిళనాడు సమాజంలో ఆయనకొక గుర్తింపు, గౌరవము ఉన్నాయి. అందుకని ఆయన మాటల్ని చాలా శిరోధార్యంగా స్వీకరించే వాతావరణం తమిళనాడులో ఉంది. కనుక ఆయనతో ప్రపంచం ముందు పెట్టించడం వెనకాల కూడా వ్యూహం ఉంది. వాళ్ళు చాలా ఓపెన్‌గా, చాలా స్ట్రాటజిక్‌గా కదులుతున్నారు. అంటే ఈ కావాలని అనౌన్స్ చేద్దాం అనుకున్నట్టుగానే ఇండైరెక్ట్‌గా అనౌన్స్ చేశారు. చేశారు. ప్రీ ప్లాన్డ్ అయిపోయింది. గానే. అయిపోయింది. ఇక బయటకొచ్చేస్తుంది వార్త. వచ్చేసిన తర్వాత ఎలా నడుస్తుంది అనేది ఆ ప్రకారం వెళ్ళిపోతుంది. వాళ్ళేమి చిన్నవాళ్ళు కాదు. అంటే ఒకరు మీరన్నట్టుగా వ్యాపార దిగ్గజం. ఈయనేమో కోలీవుడ్‌లో మనం చూస్తున్నాం. అనిరుద్ మ్యూజిక్ ఉన్నంత క్రేజ్ మరెవరికీ లేదు. సో, సాధారణంగా సినిమాలు లేపోతే ఇలాంటి పెళ్ళిళ్ళ వెనుక ఒకరి బెనిఫిట్స్ ఇంకొకరు చూసుకుంటూ ఉంటారు. అలాంటిదేమన్నా మనం చూడొచ్చా? ఉండొచ్చు. అంటే వాళ్ళిద్దరూ ఏదో ఒక టైంలో ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఏర్పడింది. ముందుకు కొనసాగాలి, కలిసి ఉండాలని డెసిషన్ తీసుకున్నారు. అది ఎంతకాలం ఉంటారు అనే దాని మీద జడ్జిమెంట్లు పాస్ చేయకూడదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళిష్టం వచ్చిన పద్ధతిలో నడుపుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉంది. హ్మ్. పైగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగానే జీవిస్తారని ఆశించొచ్చు. ఏదైనా గుడ్ న్యూస్ ఇది. అంతే. వెనకాల ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఇవన్నీ లెక్కలొద్దు. రేపు ఏం అ జరుగుతుందో ఎవరు మనం గెస్ చేయలేం కాబట్టి హ్యాపీగా అనవసరమైన ఉండాలని వ్యవహారం కూడా. కోరుకుందాం. అనవసరమైన వ్యవహారం, అనవసరమైన చర్చ కూడా భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించడం శుద్ధ అనవసరం. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.